హలో సుధీర్ వర్మ గారు. హలో బ్రదర్. సో లాస్ట్ టైం మీరు చెప్పినటువంటి వీడియో ఆర్గానిక్ గ్రాసరీస్ని ఏ విధంగా బిజినెస్ చేయొచ్చు అనేటువంటి వీడియో చాలా బాగా దానికి రెస్పాన్స్ వచ్చిందండి. అండ్ దాని కింద కొంతమంది కామెంట్స్ పెట్టడం కూడా జరిగింది. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ గురించి చెప్పారు, రియలీ గుడ్ అండి. బట్ అదే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కొన్ని రైతుల సైడ్ నుంచి కూడా థింక్ చేయండి అని చెప్పేసి అన్నారు. సో వాళ్ళు కూడా వాళ్ళకు అనుగుణంగా ఉండే విధంగా సో సీజన్ని బట్టి ఏమైనా చెప్పగలుగుతారా? ఒక బిజినెస్ ఐడియా, ఆ ప్రొసెసర్ ఏ విధంగా ఉండాలి, ఫార్మేట్ ఏ విధంగా ఉండాలి, దాని ఎర్నింగ్స్ ఏ విధంగా చూడాలి, అండ్ పెట్టుబడి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుందా లేదా అనేటువంటి విషయాలు కూడా అడగడం జరిగింది. సో వాళ్ళ కోసం ఈ ప్యూర్ ఆర్గానిక్ ఫార్మింగ్ నుంచి ఏదైనా సీజన్ ఐడియా ఏమైనా చెప్తారా? చాలా మంచి క్వశ్చన్. అండ్ మన రూట్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచే ఉన్నాయండి. ఒక మ్యాన్ కైండ్ ఈరోజు డెవలప్ అవుతుంది, ఏం చేస్తున్నారన్నా సరే ఫస్ట్ మన లైఫ్ స్టార్ట్ అయింది విలేజెస్ నుంచి. అవును. అండ్ మన ప్రీవియస్ జనరేషన్ అంతా కూడా 90% అగ్రికల్చర్లో ఉండేవారు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఉద్యోగాలు, చదువులు, విదేశాలు వెళ్ళిపోవడం వల్ల అగ్రికల్చర్ అనేది మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. ఇది ఫ్యూచర్కి ఒక పెద్ద థ్రెట్ ఇది. ఎందుకంటే వ్యవసాయం చేసేవాళ్ళు తగ్గిపోతే, పంట పండించే వాళ్ళు తగ్గిపోతే ఫుడ్ ఎక్కడి నుంచి దొరుకుతుంది? మనం దాని మీద చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాల్సి ఉంది. సెకండ్ థింగ్, వ్యవసాయం అన్నదాన్ని ఒక కార్పొరేట్ జాబ్ లాగే ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఎందుకంటే మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఒక ఎంప్లాయీ ఒక 1 lakh రూపీ డ్రా చేసిన వాడికి మనం ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో ఒక రైతుకి కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ పని ఎవరైనా చేయగలరు, కానీ వ్యవసాయం అనేది అందరికీ రాదు. మనం కూర్చొని 3 నెలల్లో 2 నెలల్లో నేర్చుకుంటే ఒక కోర్స్ వస్తుంది, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వస్తుంది. అవును. కానీ కనీసం 1-2 ఏళ్ళు కష్టపడితే తప్ప వ్యవసాయంలో మెలకువలు తెలియవు. అండ్ ఈ వ్యవసాయదారులు తగ్గుతున్న కొద్దీ ఈ ఫుడ్ స్కేర్సిటీ పెరిగిపోతుంది మనకి. ఫుడ్ స్కేర్సిటీ పెరిగిందంటే ఖచ్చితంగా వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి ఫుడ్. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ అంతా ఏం చేస్తుంది, అదంతా ఎడారి, వాళ్ళకి ఫుడ్ పండదు. సో అన్ని కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. బట్ దుబాయ్ ఈజ్ రిచ్ కంట్రీ, వాళ్ళు ఎంత డబ్బులైనా ఇన్వెస్ట్ చేయగలరు. ఈవెన్ వాళ్ళు కూడా ఎడారిలో ఎలా పంటలు పండించాలని కొత్త కొత్త టెక్నాలజీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈవెన్ ఇజ్రాయెల్ ప్రపంచం మొత్తానికి ఇంత టెక్నాలజీని అందించిన కంట్రీ అమెరికా కన్నా, రష్యా కన్నా ఇజ్రాయెలే పెద్దది. మనకి ఈరోజు చూసుకున్న హైడ్రోఫోనిక్స్ కానీ, వాటర్ ఇరిగేషన్ కానీ, ఇవంతా కూడా ఇజ్రాయెల్ కంట్రీ నుంచి వచ్చింది. ఎందుకు అంటే వాళ్ళకి 3 అంతులు సముద్రం ఉంది, మిగిలిన ల్యాండ్ అంతా కూడా రాళ్ళ ఎడారి. కాబట్టి వాళ్ళు ఆలోచించారు, మనం ఇక్కడ అసలు వ్యవసాయం ఎలా చేయగలం, ఇందులో ఎటువంటి టెక్నాలజీస్ ఉన్నాయి, ఎటువంటి మెథడ్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్ ఎంతండి, మహా పోలిస్తే మన అనంతపురం అంత కూడా ఉండదు. అయినా సరే ఎందుకు జనాలు అక్కడ అగ్రికల్చర్ కానీ రిమైనింగ్ టెక్నాలజీస్ని కానీ బాగా ఇంప్లిమెంట్ చేశారంటే దాని డెప్త్. ఎందుకంటే దాన్ని సీరియస్గా తీసుకున్నారు. మనం ఏం చేస్తాం, అయితే వ్యవసాయం చేస్తాం, లేదంటే కార్పొరేట్ ఉద్యోగానికి వెళ్ళిపోతాం. కానీ దీని పరిస్థితి ఏంటనేది మాత్రం ఆలోచించాం. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీరు అన్నట్టు ఒక సీజనల్గా అగ్రికల్చర్లో ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ సార్, ఇంతకుముందు కూడా మన గవర్నమెంట్స్ దీని మీద చాలా కృషి చేశాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే అగ్రికల్చర్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఒక ఫ్రూట్ తీసుకుందాం, ఒక మ్యాంగో. రేపు సమ్మర్ వచ్చేసరికి మ్యాంగో ఫ్రూట్ సీజన్ వస్తుంది. సమ్మర్లో మ్యాంగో అనేది కింగ్ ఇంకా. బట్ దాని డేట్ ఎంత, ఒక 4 రోజులు 5 రోజులు మాత్రమే ఫ్రూట్ ఉంటుంది, తర్వాత కుళ్ళిపోతాయి. సో వితిన్ 5 డేస్లో మనం ఫ్రూట్ని అమ్మేసుకోవాలన్నప్పుడు రైతు ఏం ఆలోచిస్తాడు, ఏ రేటుకి వస్తే ఆ రేటుకి ఇచ్చేస్తారు మార్కెట్లో. అవునండి, వెంటనే. ఎందుకంటే ఉండకూడదు, వెనక్కి వెళ్ళకూడదు. ఇదంతా బడ్డెన్. పాపం 3 నెలలు 4 నెలలు కష్టపడి పంట పండిస్తారు. బేసిక్గా సంవత్సరం అంతా కష్టపడాలి మ్యాంగోకి. ఆ 4 నెలలు జాగ్రత్తగా క్రాప్ తీసుకొచ్చి మార్కెట్లో పెడతారు. ఇప్పుడు కరోనా లాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, ఏమీ చేయలేని పరిస్థితి. సో ఏ రేటుకి వస్తే ఆ రేటుకి అమ్మేసుకుంటారు. ఎందుకంటే కనీసం పెట్టిన డబ్బులైనా వెనక్కి రావాలి, లాభం మాట దేవుడారు. కానీ ఇది రైతు ఫేస్ చేస్తున్న ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ థింగ్, గవర్నమెంట్ సైడ్ నుంచి చూసుకున్న కొన్ని కార్పొరేట్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ, ఎన్జిఓస్ కానీ, నాబార్డ్ లాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వీళ్ళు కూడా రైతుకి ఎంతో కొంత హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ థింగ్ ఏంటంటే మధ్యలో ఒక వ్యాక్యూమ్ ఉంది. అంటే వీళ్ళ తాలూకా అనౌన్స్మెంట్స్ కానీ, పాలసీస్ కానీ డైరెక్ట్గా రైతుకు అందుతున్నాయా లేదా, అందితే రైతు దాన్ని ఎంతవరకు వినియోగించుకుంటున్నాడు, ఇది సెకండ్ సిస్టమ్. థర్డ్ థింగ్, ఇప్పుడు రైతు బజార్ల వరకు కొంతవరకు పర్వాలేదు. ఇంతకుముందు రైతు బజార్లు లేనప్పుడు ఇప్పుడు కూడా కొన్ని ఏరియాల్లో దళారీ సిస్టమ్ ఉంటుంది. ఏం చేస్తారు, ఊర్లో వెళ్ళి మాట్లాడేసుకుంటారు, మీ ఇన్ని క్వింటాల గోధుమలు మాకు ఈ రేటుకి ఇచ్చేయండి, ఇన్ని క్వింటాల ధాన్యం మాకు ఈ రేటుకి ఇచ్చేయండి, మీ పంటలు మాకు ఈ రేటుకి ఇచ్చేయండి. కొనుక్కున్న వాళ్ళు ఏం చేస్తారు, మార్కెట్ని దాన్ని వేరే రేటుకి అమ్ముకుంటారు. ఈ దళారీ సిస్టమ్ ఎప్పుడైతే ఉంది. అయితే రైతు కూడా ఎందుకు భయపడతాడంటే తను తిరిగి ప్రతి చోట మార్కెట్ చేసుకోలేడు. పంట పండించడం వరకు తన రెస్పాన్సిబిలిటీ, తిరిగి అమ్మడం కూడా తన రెస్పాన్సిబిలిటీ, కొంచెం రైతుకు బర్డెన్ అవుతుంది. సో ఈ ఇష్యూని మనం ఎలా హ్యాండిల్ చేయొచ్చు అంటే మనం మధ్యలో ఒక బ్రిడ్జ్ క్రియేట్ చేయొచ్చు. ఎలాగా, ప్రతి విలేజెస్లోని రైతులతో మాట్లాడాలి. మీ ప్రొడక్ట్స్ ఏంటి, మీ క్వాలిటీ ఎలా ఉంది, మీకు ఏ కాస్ట్ ఉంది, మీకు అమ్మే ఆదాయ మార్గాలు ఏమేమి ఉన్నాయి. మీరు కేవలం మార్కెట్లోనే అమ్మాల్సిన పని లేదు. ఒక ఎక్స్పోర్ట్ కంపెనీతో మాట్లాడి ప్రొడక్ట్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు,
లేదు పల్ప్ ఇండస్ట్రీకి అలాంటి వాటికి ఫ్రూట్స్ని సప్లై చేయొచ్చు, లేదు డైరెక్ట్గా డోర్ డెలివరీ కూడా చేయొచ్చు. ఆ మధ్య మూవీ వచ్చింది శ్రీకారం అని, ఏం చేశారు, విలేజ్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నింటినీ డైరెక్ట్గా డోర్ డెలివరీ చేస్తున్నారు. అది 100% పాసిబుల్ అది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే టేకింగ్ ఆఫ్ ఇనిషియేషన్, అందులో ఉన్న రిస్క్ ఎవరు బేర్ చేస్తారులే, ఏముందిలే అన్న ఒక కాన్సెప్ట్ మీద. ఇప్పుడు ఒక ఊరు ఉందండి, ఊర్లో ఒక 100 మంది రైతులు ఉన్నారు. 100 మంది రైతులు కలిసి ఒక బియ్యమో ఏదో పండిస్తున్నారు అనుకుందాం, ధాన్యం పండిస్తున్నారు అనుకుందాం. ఇది ప్రాసెస్ చేసి వీళ్ళకి ఒక 100 మంది కస్టమర్స్ ఉన్నారనుకోండి, మంత్లీ లేదా 6 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి ఎంత రైస్ అవసరమో వాళ్ళతో మాట్లాడుకుంటే డైరెక్ట్గా వాటిని సప్లై చేయొచ్చు. బట్ ఒక చిన్న గ్యాప్, ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది ఇందులో ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆ ఎండ్ కన్జ్యూమర్ని కాంటాక్ట్ చేయడం అనేది రైతుకి బర్డెన్. సో దీనికోసం మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవచ్చు, ఒక రైతుని మనం ఒక బిజినెస్ మ్యాన్గా తీసుకొని అగ్రికల్చర్ని ఎలాగ బిజినెస్ కింద చెయ్యొచ్చు. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ప్లాట్ఫామ్ డిజైన్ చేసుకోవాలి. ఏంటి, ఎక్కడెక్కడ రైతులు ఉన్నారు, వాళ్ళ ప్రొడక్ట్స్ ఏంటి, వాళ్ళ రేట్ ఎలా పలుకుతుంది. సెకండ్కి మన అదర్ థింగ్, మన కస్టమర్స్ని మనమే బ్రిడ్జ్ చేయాలి. అవును, కార్పొరేట్ కంపెనీస్ ఏ ఉన్నాయి, ఎక్స్పోర్ట్ కంపెనీస్ ఏ ఉన్నాయి, ఏ కంట్రీలో ఏ ఫ్రూట్కి లేదా ఏ ఐటెంకి ఎక్కువ డిమాండ్ ఉంది, ఆ ఎక్స్పోర్ట్ చేస్తే అందులో ఉండే ఇష్యూస్ ఏంటి, దానికి కావాల్సిన ఇన్సూరెన్స్ టెక్నిక్స్ ఏంటి, పాలసీస్ ఏంటి, ఇవన్నీ చేయాలి. ఆన్ అదర్ హ్యాండ్ రెగ్యులర్ కన్జ్యూమర్ కూడా మార్కెట్కి వెళ్ళి కొనుక్కునే కన్నా డోర్ డెలివరీ వస్తే ప్రిఫర్ చేస్తారా లేదా, ఆ డోర్ డెలివరీలో ట్రాన్స్పోర్టేషన్లో కానీ ప్రొడక్ట్ ఎక్స్పైర్ అవడంలో ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయి, ఇవన్నీ మనం సాల్వ్ చేసి ఒక బ్రిడ్జ్ కనుక క్రియేట్ చేస్తే రైతుల ప్రొడక్ట్స్ని డైరెక్ట్గా మనం సేల్ చేయొచ్చు. ఎవరు నష్టపోవాల్సిన పని లేదు. అవును, థింగ్ ఏంటంటే ఒక పక్క రైతు నష్టపోతున్నాడు, ఇంకో పక్క ఎండ్ కన్జ్యూమర్ కూడా నష్టపోతున్నాడు, మధ్యలో దళారి ప్రాఫిట్ అవుతున్నాడు. బట్ మనం ఈ బ్రిడ్జ్ని కనుక క్రియేట్ చేసి మంచి ప్లాట్ఫామ్ డిజైన్ చేస్తే రైతు నష్టపోకుండా ఉండాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మనకు కూడా నామినల్ రేట్కి రావాలి. రైతు మనకు డైరెక్ట్గా ప్రొడక్ట్ని అమ్మారనుకోండి, ఒక 2 రూపాయలు తక్కువైనా సరే మనకు అమ్మడానికి ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే రెగ్యులర్ పర్చేజ్ ఉంటుంది మన దగ్గర. అవును. సో ఈ రైతులు కూడా దళారీ సిస్టమ్ని ఎందుకు ఎక్కువ వెళ్తారు అంటే కొత్తవాడు కొంటాడు కొండో అన్న కన్ఫ్యూజన్. సో దళారీ ఏంటంటే గ్రిప్లో పెట్టుకుంటాడు రైతులందరినీ, మీ ప్రోడక్ట్ మాకు అమ్మితేనే మంచి రేట్కి వెళ్తుంది, కొత్త వాళ్ళు వస్తారో వాళ్ళు మీకు ఏం చేస్తారో తెలియదు అని చెప్పి. సో ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మనం కొంతమంది అగ్రికల్చర్ ఆఫీసర్ తోటి, కొన్ని ప్రైవేట్ బోర్డ్స్, నాబార్డ్ లాంటి ఆర్గనైజేషన్స్ కానీ, గవర్నమెంట్లో కూడా ఎస్పెషల్లీ అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో మినిస్ట్రీ, వాళ్ళని మాట్లాడి కొన్ని స్కీమ్స్, పాలసీస్ ఆల్రెడీ ఉన్నాయి, ఉన్న వాటిని ప్రాపర్గా అమలు చేస్తే సరిపోద్ది. సో ఈ రకమైన స్ట్రక్చర్ కనుక డిజైన్ చేసుకుంటే, మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. ఎవ్రీ ఇయర్ మేము మ్యాంగో హార్వెస్టింగ్ చేస్తాం, అరౌండ్ 50 acres నుంచి 70 acres దాకా. మాకు రెగ్యులర్గా వెండర్స్ ఢిల్లీ నుంచి, కోల్కతా నుంచి, లేదా ఒరిస్సా, భువనేశ్వర్ ఈ ఏరియాస్ నుంచి వస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, మేము క్రాప్ రెడీ చేసి ఉంచితే వీళ్ళు వచ్చి లోడ్ చేసుకొని టన్ ఎంత అయిందో చూసుకొని వెయిట్ చూసుకొని టన్కి ఎంత అమౌంట్ అని పే చేస్తారు. టన్ మాకు హార్డ్లీ వాళ్ళు పే చేసేది 45,000 నుంచి 50,000 వరకు, వేరియంట్ని బట్టి. మంచి క్వాలిటీ బాగుంది అనుకుంటే 50,000 దాకా పే చేస్తారు. ఇన్నాళ్ళు మేము అది మంచి రేట్ అనుకున్నాం, కానీ రీసెంట్గా మేము ఒకరిద్దరు అగ్రికల్చర్ ఆఫీసర్స్తో మాట్లాడినప్పుడు ఇదే టన్ రేటు 1,75,000 దాకా సేల్ చేస్తున్నారు. ఎక్కడ 45,000, ఎక్కడ 1,75,000. సో ఆల్మోస్ట్ 1,25,000 దాకా డిఫరెన్స్ ఉంది. ఓకే, ఎంత ఛాలెంజెస్ ఉన్నా మనకు 1 lakh అనుకుందాం. ఇందులో ఉండే ఇంకా ఛాలెంజెస్ ఏంటి, వీళ్ళు వెళ్ళిపోతారు, మధ్యలో ఏమైనా ఫ్రూట్ అది డ్యామేజ్ అయితే దాని లాస్ కూడా మనమే వేసేస్తూ ఉంటారు. సో ఇదంతా దళారీ సిస్టమ్ అనమాట. వీళ్ళని ప్యాకింగ్ చేసుకుంటారా, ఎక్స్పోర్ట్ చేసుకుంటారా, పల్ప్ ఇండస్ట్రీకి ఇస్తారా మనకి తెలియదు. సో నేను ఎవరైతే మాట్లాడానో ఆ అగ్రిటెక్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే రైతులందరితోనే మాట్లాడుకొని ప్రొడక్ట్ని వాళ్ళు పర్చేస్ చేస్తారు మంచి రేట్కి వాళ్ళకి అమ్ముతారు. ఎండ్ ఆఫ్ ద డే రైతు ప్రాఫిట్ అవుతాడు అనమాట. సో ఇలాంటి సిస్టమ్ని మనం 2-3 అగ్రిటెక్ స్టార్టప్స్తో మాట్లాడుకొని అసలు ఏ రకమైన సిస్టమ్ ఉంది, అగ్రికల్చర్ చేసే విధానంలో కూడా మెషినరీ కానీ టెక్నిక్స్ కానీ ఏమేమి వాడుతున్నారు, ఇలాంటి వాటిని ఇంప్లిమెంట్ చేస్తే అగ్రికల్చర్ని మనం పెంచే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, ఎలా సార్ అంటే ఈ ప్రాసెస్ విన్న తర్వాత కొంతమంది రైతులు కానీ లేదంటే కార్పొరేట్ కల్చర్ నుంచి ఇటు రైతులకు భరోసాగా ఏదైనా సపోర్టివ్గా ఉండేలాగా ఒక సిస్టమ్, దాంతోపాటు ఒక కమర్షియల్ యాంగిల్లో అందరికి వర్కౌట్ అయ్యేలాగా, మీరు ఇందాక 1,75,000 అని చెప్పేసి అన్నారు. ఎక్కడ 45,000, ఎక్కడ 1,75,000, పొంతనే లేదు అసలు. సో ఆ టైప్లో ఎర్నింగ్స్ కానీ రిటర్న్స్ కానీ కావాలనుకునేటువంటి వాళ్ళు, సో వీటికి సంబంధించిన ఎంక్వైరీస్ కావాలనుకుంటారు, వాళ్ళకి మీరు టైం ఇస్తారా? ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటారు? బేసిక్గా ఈ అగ్రికల్చర్ స్టార్టప్స్ లేదా అగ్రికల్చర్ బిజినెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక ప్లాన్ అయితే రెడీగా ఉంది. ఆల్రెడీ 2-3 అగ్రిటెక్ స్టార్టప్స్ తోటి మనం MOU చేసి ఉంచాం. దీని పర్పస్ ఏంటంటే ఎవరైనా రైతులు వాళ్ళ వ్యవసాయాన్ని లేదా వాళ్ళ పంటని మంచి రేటుకు అమ్ముదాం అనుకుంటున్నారు నష్టం లేకుండా, కొన్ని లీగల్ ఇష్యూస్ ఉంటాయి. కొంతమంది దళారులు ఏం చేస్తారంటే ఐటెం కొనేస్తారు కానీ డబ్బులు ఇవ్వరు, అంటే ఐటెం ముందు ఎక్వైర్ చేస్తారు కానీ డబ్బులు ఇవ్వరు.
ఇది మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా సరే అలా అక్కడే తిరుగుతే తప్ప సాల్వ్ అవ్వదు. సో చాలా నష్టాలు ఉన్నాయి రైతులకి. సో ఇలాంటి సమస్య ఏది లేకుండా ప్రొడక్ట్ క్వాలిటీ టెస్ట్ చేసి అక్కడ ఏ రేట్కి అమ్ముతున్నారు, ఏ డీటెయిల్స్ ఏంటంటే ట్రాన్స్పరెంట్గా రైతుకి చెప్పడం జరుగుతుంది. సో ఎవరైనా అగ్రికల్చర్లో ఉండి అప్రోచ్ అవుదాం అనుకున్నా పర్వాలేదు, లేదో ఇప్పుడు చాలామంది ఐటీ కంపెనీస్ వదిలేసి కూడా అగ్రికల్చర్ స్టార్ట్ చేస్తున్నారు, ఆర్గానిక్ ఫార్మింగ్ అని. సింగిల్ ఐటమ్ మీద లైక్ డ్రాగన్ ఫ్రూట్స్ అనో జాక్ ఫ్రూట్ అనో సింగిల్ ఐటమ్ మీద కూడా చాలామంది ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేస్తున్నారు. వీళ్ళకి మార్కెట్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ మంచి రేట్స్ దొరుకుతాయి, ఒకవేళ ఐటమ్ పాడవకుండా మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు, లాంగ్ రన్ ట్రాన్స్పోర్టేషన్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా అప్రోచ్ అవుదాం అనుకుంటే అగ్రికల్చర్ బిజినెస్ లేదా అగ్రిటెక్ స్టార్టప్స్ ఏమైనా మొదలు పెడదాం అనుకుంటే వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా బ్రీఫ్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సెకండ్ థింగ్, ఎవరైనా వీళ్ళు ఒక్కరే కాదు, బయట వాళ్ళు ఎవరైనా సరే కొత్త బిజినెస్లు స్టార్ట్ చేద్దాం అనుకున్నా మనం రెగ్యులర్గా వర్క్షాప్స్ అవి కండక్ట్ చేస్తాం. ఆ ఇన్ఫర్మేషన్ నేను మీకు పాస్ చేస్తాను. సో అలా అప్రోచ్ అయినా ఎదురు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ 1-to-1 ఇంటరాక్షన్ లేదా గ్రూప్ ఇంటరాక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది ప్రమోషన్స్ కావాలనుకుంటారు, అటువంటి వాళ్ళకి కూడా హెల్ప్ ఉంటుంది. ఎందుకంటే మనది ఫుల్ టైమ్ ఐటీ అండ్ ప్రమోషనల్ యాక్టివిటీ కంపెనీ కాబట్టి ఎవరైనా వాళ్ళ లోగోని కానీ బ్రాండ్ని కానీ ఎన్హాన్స్ చేద్దాం అనుకుంటున్నారు, లేదా డిజిటల్ మార్కెటింగ్లో సేల్స్ బాగా పెంచుదాం అనుకుంటున్నారు, లేదా వాళ్ళ ప్రాసెస్ని ఆటోమేషన్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రతిసారి మ్యాన్ మేడ్ వర్క్ అవసరం లేదు, ప్రాసెస్ డ్రివెన్ ఉండాలి. అంటే మనం ప్రాసెస్ని సెట్ చేసి పక్కన కూర్చుంటే పని జరిగే విధంగా ఉండాలి. సో అలాంటి ప్రాసెస్ డ్రివెన్ ఆటోమేషన్ ఏదైనా కావాలనుకుంటే మన దగ్గర నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. వాళ్ళ ఇండస్ట్రీకి తగ్గట్టు ఏది సూటబుల్ అది సజెస్ట్ చేసి అప్లికేషన్ వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. గ్రేట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు కనుక బిజినెస్ ఐడియా ఏదన్నా తోచింది అని అంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. వాటికి సంబంధించి ప్రొసీజర్ మేము ఖచ్చితంగా ఒక వీడియో రూపంలో షేర్ చేయగలుగుతాము. సో దానికి ఏ విధంగా ఫార్మాట్ ఉండాలి అండ్ మ్యాన్ పవర్ ఎంతవరకు ఉంటుంది అండ్ దాంతోపాటు ఈ 30 days కోర్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేటువంటి విషయాలు కూడా అందులో చర్చించడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే కింద కామెంట్ బాక్స్లో కొన్ని బిజినెస్ ఐడియాస్ మీరు పోస్ట్ చేయండి. అండ్ దాంతోపాటు కొత్త బిజినెస్ ఐడియాస్ మీరు కనుక తెలుసుకోవాలి, లేదంటే మీ సొంత కాళ్ళపై నిలబడాలి, లేదా ఫ్రాంచైజ్ ఓపెన్ చేయాలి, సో కొత్త ఫ్రాంచైజీని ఎలా ఏ విధంగా తీసుకోవాలి, ఫార్మేట్ ఏంటి, ప్రొసెసర్ ఏ విధంగా ఉంటుంది, అండ్ దాంతోపాటు కొత్త బిజినెస్ ఐడియాస్ అంటే లొకాలిటీని బట్టి ఏ సెగ్మెంట్ నుంచి వెళ్తే బాగుంటుంది అండ్ మన చుట్టుపక్కల ఉండేటువంటి బిజినెస్ సోర్సెస్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాలు కనుక మీరు తెలుసుకోవాలి, ఒక టీమ్ తోటి అసోసియేట్ అయ్యి ముందుకెళ్ళాలి అనుకుంటే సో ఖచ్చితంగా సుధీర్ వర్మ గారి కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. దానికి మీరు టెక్స్ట్ పెట్టవచ్చు, లేదంటే కాల్ చేయొచ్చు, డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో అండ్ ముఖ్యంగా మిస్టర్ నాగ్ అఫీషియల్ అనే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. సో కాంటాక్ట్ నెంబర్ కలవకపోతే దానికైనా మీరు మెసేజ్ పెడితే దాని త్రూ అయినా సరే మేము హెల్ప్ చేస్తాము. ఏదైనా బిజినెస్కి సంబంధించిన ఐడియాస్ ఉన్నా కూడా మీ బిజినెస్ ఆల్రెడీ కొంతవరకు మీరు వచ్చుంటారు 50% వరకు, దాని తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి కొత్త సోర్స్ కోసం చూస్తూ ఉన్నట్లయితే ఒక కన్సల్టెంట్ కానీ బిజినెస్ కన్సల్టెంట్ కానీ లేదంటే బిజినెస్ ట్రైనర్ కానీ బిజినెస్ కోచ్ కానీ మీకు కావాలి అనుకుంటే వీడియో ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత వెంటనే మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. సుధీర్ వర్మ గారితో మాట్లాడవచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే ఖచ్చితంగా జరుగుతాయి. అండ్ 30 days కోర్స్ ఏదైతే ఉందో స్టార్టప్ యువర్ ఓన్ అనేది ఒక అంటే 30 daysలో దానికి సంబంధించి స్టార్టప్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారు. సో ఆ కోర్స్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ వెంటనే సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.